ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చినటువంటి పండుగలు ఉన్నాయి. అవి నిర్గమకాండంలో వారు ఇశ్రాయేలీలు బయలుదేరి ఐగుప్తు విడిచి వచ్చిన తర్వాత సీనాయి దగ్గర ఆడ క్యాంప్ వేయటం జరిగింది. అక్కడ దేవుడే దిగి వచ్చి ఆయన కొండ మీద నుంచి మోషేతో మాట్లాడి మోషేకి ధర్మశాస్త్రము మరి ఇవ్వటం జరిగింది. అది దేవుని ద్వారా ఇవ్వబడింది, అది మనుషుల ద్వారా ఇవ్వబడింది కాదు. అంచేత ఆ దేవుని యొక్క వాక్యాన్ని లేక ఆయన పేరుని, దేవుని పేరుని వ్యర్థముగా ఉచ్చరించకూడదు, నోటితో కూడా పలకూడదు. అంత పవిత్రమైంది, అంత విలువైందనే ఉద్దేశంతో మరి యూదులు, ఇశ్రాయేలీయులు దేవుని పేరు ఆ బైబిల్ చదివేటప్పుడు, పాత నిబంధన చదివేటప్పుడు పలకరు, అది వదిలిపెట్టి చదువుతారు. తర్వాత అది గ్రీకు భాషలోకి తర్జుమా చేసినప్పుడు దాన్ని ప్రభువు అనేటువంటి అర్థంతో క్యూరియోస్ అనే పదాన్ని ఉపయోగించి ప్రభువు అని అర్థం చెప్పారు. కాబట్టి దేవుని యొక్క పేరు అది భయంకరమైందని, అది పవిత్రమైందని, అది మరి శత్రు దుర్భేద్యమైనటువంటి కొండ లాంటిది, కోట లాంటిది నమ్మిన వారికి అని దేవుని గురించి అనేక విషయాలు పాత నిబంధనలో మనకు చెప్పబడ్డాయి. ఏం చెప్పినా ఆ దేవుని యొక్క ఆ పేరును మనం వాడుకొని ఎట్లా జీవించాలి అనే దానికి మన జీవితంలో సంవత్సరారంభం నుంచి సంవత్సరాంతం వరకు ఉన్న కాలంలో మనకు వచ్చేటువంటి పాడి పంట, మరి ఋతువులు, వీటన్నిటినీ దగ్గర పెట్టుకొని వాటికి సంబంధించి కొన్ని పండుగలు మనకి ఇశ్రాయేలీలు కూడా చెప్పబడ్డాయి. లేవికాండం 23వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి 7 పండుగల గురించి ఇంతకుముందు చెప్పాను నేను, మీరు వినండి. 7 పండుగల గురించి ఉన్నాయి. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క సందర్భాన్ని తెలియపరుస్తూ దానిలో ఉండేటువంటి మర్మము దేవునికి బదులు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు లేక మెస్సియా ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని, పాడైపోయినటువంటి లోకాన్ని బాగు చేస్తాడని, అరాచకంగా ఉండేటువంటి ప్రపంచాన్ని సరి అయినటువంటి రాజ్యరకంలోకి నడిపిస్తాడని, ఆయన నిజమైనటువంటి రాజు అని, మెస్సియా అని అనేకమైన ప్రవచనాలు పాత నిబంధనలో చెప్పబడ్డాయి. దాని కొరకే యూదులు ఎదురు చూశారు కానీ అందరూ నమ్మలేదు. ముఖ్యంగా శాస్త్రులు, పరిచయులు కూడా మరి నమ్మలేదు. అంచేత ప్రవక్తలను నిరాకరించి దేవుని సేవకులను హింసించి దేవుని మాటలు వినకుండా మరి వారి శాపానికి గురైపోయి మరి ఇశ్రాయేలు దేశము